హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బతుకమ్మ పండుగ నైవేద్యం ఏమిటి, ఏ రోజు ఎలా జరుపుకోవాలంటే ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఒక చోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే వేడుక. సహజ సిద్ధంగా లభించే పూలతో ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ. సాధారణంగా గునుగు, గుమ్మడి, తండేగు, కుట్ల పూలు, గోరెంట్ల పూలు, పట్టుకుచ్చులు, సీతజడ పూలు స్తూపాకారంలో వరుసలుగా పేర్చి పైభాగం మధ్యలో గౌరమ్మను పెడతారు. ఊరంతా ఒకచోటే చేరి గుమ్మడి పువ్వు మధ్య భాగాన్ని గౌరమ్మగా పిలుస్తారు. పువ్వులతో పాటు పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. దుర్గా రూపంగా బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు. ఇక పండుగ వేళ ఊరంతా ఒక చోట చేరి బతుకమ్మ జీవించు అని అర్థం. మాకు బతుకునివ్వమ్మ, మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని పాటలతో అమ్మను వేడుకుంటారు. బతుకమ్మ పండుగ నైవేద్యం ఎలా? బతుకమ్మ నైవేద్యాన్ని సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా పాడుకునే పాట ప్రకారం ధర్మాంగుడు అనే రాజుకు 100 మంది కుమారులు పుట్టి చనిపోయారు. దుఃఖంలో మునిగిపోయిన దంపతులు తమ కడుపున ఆ లక్ష్మీదేవి పుట్టాలని ప్రార్థిస్తారు. వారి మొరను ఆలకించిన ఆ తల్లి ఆ దంపతులకు జన్మిస్తుంది. ఆమెను దీవించేందుకు రాజు నివాసానికి వచ్చిన మునులు నువ్వు ఎల్లకాలం బ్రతుకమ్మా అని ఆమెను దీవించినట్టు కథ ప్రచారంలో ఉంది. మరో కథ ఇలా. ఒక బతుకమ్మ చుట్టూ చేరి పండుగకు కారణమైన కథను గానం చేసే పల్లె ప్రజల పదాల ఆధారంగా బతుకమ్మ నైవేద్యానికి సంబంధించిన మరో కథ కూడా ప్రాచుర్యం పొందింది. దాని ప్రకారం అనగనగా ఓ రాజు, ఆ రాజుకు ఓ చిన్న కోడలు. వారి ఊరికి జీవనాధారం చెరువు. ఎంతో విశాలమైన ఆ చెరువు వానలు బాగా పడటంతో మత్తడి దుక్కుతుంది. ఎడతెరిపి లేని వానల వల్ల చెరువు నిండి కట్టకు గండి పడుతుంది. గండిని పూడ్చేందుకు ఊరంతా ప్రయత్నించినా ఫలితం ఉండదు. అయితే చెరువు కట్ట అంటే అక్కడ మైసమ్మ గ్రామ దేవత కొలువు ఉంటుందని చాలా మంది నమ్మకం. ఆమె చెరువుకు రక్షణగా ఉంటుందని భావిస్తారు. అందుకే కట్ట నిలపాలని, మైసమ్మను శాంతింపజేయాలని రాజు ప్రజలు భావిస్తారు. కట్టను నిలిపేందుకు తన బర్రెల మందను ఇస్తానని రాజు మైసమ్మను వేడుకుంటాడు. ఇందుకు బదులుగా మైసమ్మ తల్లి తనకు కూడా బర్రెల మంద ఉందని సమాధానం ఇస్తుంది. ఆవు మంద, గొర్రెల మంద, మేకల మంద ఇలా ఏది ఇస్తానన్నా అవన్నీ తన దగ్గర కూడా ఉన్నాయని చెప్తుంది. దీంతో ఆ రాజు తమ ఊరి బాగు కోసం తన కుటుంబ సభ్యులను అర్పిస్తానని ఆమెకు చెప్తాడు. కానీ ఆ గ్రామ దేవత శాంతించదు. ఎటుపాలు పోని స్థితిలో ఆ రాజు చిన్న కోడల్నిస్తానని ఉయ్యాలలో కట్ట నిలిస్తే మైసమ్మ ఉయ్యాలలో అని రాగం అందుకోగానే మైసమ్మ సంతృప్తి పడుతుంది. కట్ట తెగకుండా ఆపుతుంది. ఇక
అన్నమాట ప్రకారం రాజు ఇంటికెళ్ళి తన చిన్న కోడలిని చెరువు దగ్గరకు తీసుకువచ్చేందుకు పూనుకుంటాడు. కానీ ఆమెకు తను చేయాల్సిన త్యాగం గురించి చెప్పడు. అయితే చిన్న కోడలి పసిపాపాయి గురించి వివరాలు అడుగుతూ అన్ని పనులు పూర్తయ్యాయని ఆమె చెప్పగానే చెరువుకు పోయి నీళ్లు తెమ్మని చెప్తాడు. మాటను గౌరవించి ఆ చిన్న కోడలు బిందె పట్టుకుని చెరువు దగ్గరకు వెళ్తుంది. అయితే ఎంత ముంచినా బిందె మునగదు. నడుము లోతు వరకు వెళ్ళినా అదే పరిస్థితి. అంతలోనే ఆ రాజు కల్పించుకుని ఇంకొంచెం లోపలికి పోయి నీళ్లు తే అని చెప్తాడు. అలా మరింత లోపలికి వెళ్ళి ఆమె బిందెతో పాటు చెరువులో మునిగిపోతుంది. తన పరిస్థితి ఏమిటో తెలుసుకున్న ఆ తల్లి తన తల్లిదండ్రులకు బిడ్డ లేదని, తన బిడ్డకు తల్లి లేదని చెప్పమంటూ పాట పాడుతూ పూర్తిగా మునిగిపోతుంది. బొడ్డమ్మైనా మళ్ళీ వస్తానంటూ శాశ్వతంగా సెలవు తీసుకుంటుంది. అయితే ఎక్కడైతే ఆ రాజు చిన్న కోడలు మునిగిందో అక్కడ పూలను నీళ్ళల్లో తేలాయి. ఊరి కోసం ప్రాణాలు అర్పించిన ఆ ఆడబిడ్డ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ బతుకమ్మ రూపంలో ఆమె కలకాలం తమతోనే ఉంటుందని పూలతో ఆమెను పూజించుకుంటారు. ఊరి వాళ్ళంతా చెప్పినట్టు కథ సాగుతుంది. ఇవేగాక మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. బతుకమ్మ 9 రోజులు 9 నైవేద్యాలు ఇలా: మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ముఖ్యంగా పల్లెల్లో అయితే పోటాపోటీగా భిన్న రుచులను తయారు చేసి మరీ వడ్డిస్తారు. ఇంట్లో చేసుకున్న ఏ వంట అయినా మరో నలుగురికి పంచి వారితో తినిపించడం బతుకమ్మ పండుగలో కనిపించే సంతోషకరమైన సన్నివేశం. 9 రోజుల బతుకమ్మ సంబరంలో కనిపించే ముఖ్యమైన ప్రసాదాలు ఇవి: మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. బతుకమ్మ మొదటి రోజు పెదర అమావాస్య నాడు జరుపుకుంటారు. ఆ రోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగణ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి మొదట రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఆ రోజు నువ్వుల సద్దిని అందరితో పంచుకుంటారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ. రెండో రోజు అటుకుల ప్రసాదం చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు కలిపి అమ్మవారికి ఇష్టంగా వడ్డించే నైవేద్యం ఇది. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో వేడివేడిగా నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. నానబెట్టిన బియ్యంను పాలు, బెల్లంతో కలిపి ఉడికింది ప్రసాదంగా తయారు చేస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశలను అమ్మవారికి నైవేద్యంగా వడ్డిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఆరవ రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు. ఆరవ రోజు అమ్మవారికి అలకగా చెప్పుకుంటారు. ఉపవాసం పాటిస్తారు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి వెన్న ముద్దల నైవేద్యంగా వడ్డిస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజున సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. 9వ రోజు పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే 5 రకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.